మాటల యుద్ధం, ట్వీట్ల దాడి, ప్రెస్ మీట్ల పోరు. ఇప్పటి వరకు తెలంగాణ రాజకీయాల్లో ఇదే ట్రెండ్. ప్రత్యర్థుల ఆరోపణలకు అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వడం సహజంగా మారింది. కానీ ఇప్పుడు గులాబీ పార్టీ తన వ్యూహాన్ని మార్చుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆరోపణలకు ఆరోపణలతో కాదు, నోటీసులతో, కేసులతో సమాధానం ఇవ్వాలనే కొత్త వ్యూహంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే వ్యాఖ్యలు చేస్తే ఇక రాజకీయ వేదికపై వివరణ కాదు, న్యాయస్థానంలోనే సమాధానం చెప్పాలనే దిశగా అడుగులు వేస్తుంది. కేటీఆర్, హరీష్ రావు వరుస తీసుకుంటున్న న్యాయపరమైన చర్యలు బీఆర్ఎస్ రాజకీయ పోరాటాన్ని కొత్త మలుపు తిప్పుతున్నాయా అనే చర్చకు దారితీస్తున్నాయి. మాటల సమరం కాస్త ఇప్పుడు లీగల్ వార్ గా మారుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తమపై వ్యక్తిగత ఆరోపణలు పెరిగాయని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాజకీయ విమర్శలు ఒకటైతే వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే వ్యాఖ్యలు మరో స్థాయికి వెళ్లాయని ఆరోపిస్తున్నారు. అందుకే ఇకపై మాటకు మాటతో కాకుండా చట్టపరంగానూ సమాధానమివ్వాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహానికి శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని పార్టీ నేతలు చెబుతున్నారు. కొన్నాళ్ల క్రితం మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తమ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. రాజకీయ విమర్శలకు కూడా ఒక హద్దు ఉండాలనే సందేశాన్ని కేటీఆర్ ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఇది ఒక ఘటనతో ముగిసిపోలేదు. గతంలోనూ సోషల్ మీడియా పోస్టులు, బహిరంగ ఆరోపణలపై కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. దీంతో లీగల్ కౌంటర్ అనేది కేటీఆర్ రాజకీయ శైలిలో భాగమేనని అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పుడు అదే వ్యూహాన్ని పార్టీ మొత్తం అమలు చేయబోతుందా అన్న చర్చ మొదలైంది. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు కూడా కాంగ్రెస్ కు చెందిన పలువురు మంత్రులు, నేతలకు లీగల్ నోటీసులు పంపడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేకపోతే పరువు నష్టం దావాలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హరీష్ రావు స్పష్టం చేశారు. దీంతో ఇది వ్యక్తిగత నిర్ణయమేనా లేక పార్టీ తీసుకున్న కొత్త వ్యూహంలో భాగమా అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ లో జరుగుతున్న అంతర్గత చర్చల ప్రకారం పార్టీ నేతలపై నిరాధార ఆరోపణలు చేస్తే వెంటనే స్పందించడంతో పాటు అవసరమైతే లీగల్ నోటీసులు, పరువు నష్టం దావాలు వేయడానికి సిద్ధంగా ఉండాలని నాయకత్వం సూచించినట్లు సమాచారం. ఒకప్పుడు రాజకీయ ఆరోపణలు సభలకే పరిమితమయ్యేవని, కానీ సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఒక ఆరోపణ నిమిషాల వ్యవధిలోనే లక్షలాది మందిని చేరుతుంది. అది నిజమా కాదా అనే చర్చ కంటే ప్రచారమే ఎక్కువ ప్రభావం చూపుతోంది. అందుకే నిరాధార ఆరోపణలను వెంటనే చట్టపరంగా సవాల్ చేస్తేనే రాజకీయంగా సరైన సంకేతం వెళ్తుందని భావిస్తున్న బీఆర్ఎస్ ఇకపై ఇలాంటి ఆరోపణలను చట్టపరంగానే ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధానికి ఇప్పుడు లీగల్ ఫైట్ కూడా జతకానుంది. ఇకపై ఆరోపణలకు ప్రెస్ మీట్లతోనే కాదు, లీగల్ నోటీసులతోనూ సమాధానం చెప్పే రోజులు మొదలవుతున్నాయనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది.